ఇప్పుడు చెప్పండి, న్యాయమును ప్రేమించి ప్రేమను ప్రేమించి ఈ రెండిటిని నెరవేర్చడానికి తన ప్రాణము పెట్టిన దేవుడు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు యేసు ప్రభువును బట్టి మనకు ధైర్యం ఉంది. ఎందుకంటే మన పాపాలు ఆయన మోసాడు కనుక రేపు తీర్పు తప్పించుకునే ఛాన్స్ ఉంది మనం. మరి మిగిలిన వాళ్ళు అలా చేయలేదే. మన పాపాలు ఇంకొకటి ఎవరు మోసారు? పోనీ వాళ్ళ నామంలోనే పోదాం, ఒక్కడు కూడా లేడు. ఇంకా చెప్పాలంటే కర్మలు చేసిన వాడు కర్మల ఫలం అనుభవింపక తప్పదు అన్నాడు. నేను చేసిన కర్మలు నేను మోసే కాడికి నీకెందుకు మొక్కాలి? నా కర్మ మోసినవాడు ఎవరు? ఆయన యేసుక్రీస్తు ఒక్కడే. కాబట్టి నేను యేసునే ఫాలో అవుతా. నా క్లారిటీ ఉంది, నా విశ్వాసంలో నేను గుడ్డిగా లేను. ఒకప్పుడు తాత మొక్కాడు, ముత్తాత మొక్కాడు, అయ్య మొక్కాడు, నేను ఇప్పుడు అది కాదు. వారు మొక్కిన దానికంటే శ్రేష్టమైన మార్గం ఈరోజు దేవుడు నాకు చూపించాడు. ఆనాడు వాళ్ళకి తెలియదు, ఫాలో అయ్యారు. ఈనాడు సువార్త అందింది నాకు. శ్రేష్టమైన దేవుడెవరో, నిజమైన దేవుడెవరో, నా సృష్టికర్త ఎవరో, ఆ ప్రేమ, న్యాయం, సత్యం, ఆ కొలతలన్నీ ఎవరికి ఉన్నాయో ఆయన దొరికాడు నాకు. దొరికినప్పుడు ఇంకా ఏది పడితే అది నేను ఎందుకు ఫాలో అవ్వాలి? ఫస్ట్ సత్యం ఏదో తెలుసుకోవాలి. అది క్లియర్గా తెలుసుకున్న తర్వాత దాని మీద నిలబడి ఊరికైనా అడ్డం తిరిగే దమ్ము ఉండాలి. ఏం చెప్పా? సత్యమేదో స్పష్టంగా తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకున్నది స్పష్టంగా సత్యమేనని నీకు అర్థమైనప్పుడు దాని పక్షంగా ఊరికైనా ఎదురు తిరగాలి. ఊరి మొత్తం ఏకమై నిన్ను వెలేస్తామన్నా మీరు నన్ను వెళ్ళేయటంగా నేనే మిమ్మల్ని వెళ్ళేస్తానని దమ్ చేసి బయటికి రావాలి.